ప్రపంచం అంతా దొరికే బ్రాండు, ప్రముఖ కంపెనీల బ్రాండు, విదేశీ బ్రాండ్, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. వేటిని అనుమతించకుండా సొంత బెవరేజెస్లో నాసిరకం మద్యాన్ని తయారు చేసి వాటికి సొంత పేర్లు పెట్టి, అది ఏపీలో మాత్రమే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు, వాటిని తయారు చేసి వాటిని ప్రజలకు అమ్మడం అనేది ఒక స్కామ్. ఎవరు తయారు చేశారు, వాటి వెనక ఎవరున్నారు, ఆ బెవరేజెస్ ఎక్కడివి, డిస్టిలరీస్ ఎక్కడివి. సో ఇది ఒక స్కామ్. తర్వాత బెవరేజెస్ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ మీద వచ్చే ఆదాయాన్ని 25 సంవత్సరాలకు తాకట్టు పెట్టి 25,000 కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు? ఇది ఒక స్కామ్. పెట్టడానికి లేదు అట్లా, కానీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. పెట్టించుకున్నాడు, పెట్టేవాడు పెట్టాడు. అదొక స్కామ్. ఇక మూడవది అత్యంత కీలకమైనది, ప్రపంచమంతా ఈ రోజుల్లో డిజిటల్ కరెన్సీ నడుస్తుంది. మనం వర్షాలు పడుతున్నాయి కదా, బయట మొక్కజొన్న పొత్తులు అమ్ముతూ ఉంటారు బండి పెట్టి. అక్కడికి వెళ్ళి మొక్కజొన్న పొత్తు కొనుక్కున్నా కూడా దగ్గర ఒక ఫోన్పే ఇది ఉంటుంది, గూగుల్ పేను స్కాన్ చేసి డబ్బులు, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నాం మనం. కానీ ఏపీలో మొన్నటి వరకు వైన్ షాపుల్లో నో డిజిటల్ కరెన్సీ, ఓన్లీ డబ్బులే ఇవ్వాలి. నేను దీంట్లో చేస్తాను, ఫోన్పే చేస్తాను అంటే నడవదు అక్కడ. ఎందుకు? ఏతావాత ఎక్స్పర్ట్స్ తేల్చింది ఏంటి అంటే దాదాపు 1,00,000 కోట్లు, 98,000 కోట్లు ఏమో అట్లా క్యాష్ రూపంలో వ్యాపారం జరిగింది 5 ఏళ్లలో. 98,000 కోట్లు, ఇంకెక్కువే ఉంటుందంట. సో ఇంత అమౌంట్ వింటంటేనే గుండెలు ఆగిపోవట్లే, కానీ అది సరిపోవట్లే జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఒక స్కామ్. ఇప్పుడు ఈ స్కామ్ అసలు ఈ వాల్యూమ్ ఎంత, మద్యం స్కామ్ వాల్యూమ్ ఎంత, ఈ డిజిటల్ కరెన్సీ లేకుండా చేసిన నల్లధనమే అనుకోవాలి దాన్ని మనం. స్కామ్ వాల్యూమ్ ఎంత అనేది ఒక పాయింట్ అయితే, ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? అక్కడ వసూలు చేసిన డబ్బంతా ఎక్కడికి పంపించారు? ఎక్కడ దాచిపెట్టారు? ఏ నేల మాలిగల్లో దాచారా, లేకపోతే నక్సలైట్లు మందు పాత్రలు పెట్టినట్టు వీళ్ళు ఏమైనా డబ్బు పాత్రలు ఎక్కడ పెట్టారా? దేశం వదిలిపెట్టి పంపించేశారా? 4 సార్లు ఫ్లైట్లు వెళ్ళినాయి కదా బయటికి, అప్పుడేమైనా పోయినాయి ఆ సూట్ కేసులు? తెలీదు. కానీ ఎంత అమౌంట్, ఎన్ని సూట్ కేసులు అయితే, సూట్ కేసులు చనిపోదానికి ఏమంటారు, పెద్ద పెద్ద షిప్లే కావాలి. మరి 98,000 కోట్లు అంటే చిన్న విషయం కాదు. మరి అలా ఏమైనా వెళ్ళినాయా? తెలియదు. సో అదొకటి తేలాల్సిన అవసరం ఉంది. ఇక వీటితో పాటు ఇంత జరుగుతూ ఉంటే అప్పుడున్న రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి కదా, కోర్టులు ఉన్నాయి, ఇంకా ఇతరత్ర దర్యాప్తు సంస్థలు ఉన్నాయి, విజిలెన్స్లు ఉన్నాయి, ఇంకేవో చాలా ఉన్నాయి. ఎవరైనా సామాన్యుడు ఏదైనా చిన్న ఇది చేస్తే ప్రోమని మీద పడిపోతారు. ఇంత పచ్చిగా బాహాటంగా నడి రోడ్డు మీద దోచుకుంటుంటే ఎవరికీ కనపడలేదు. ప్రజలు గగ్గోలు పెడతానే ఉన్నారు. మాలాంటి వాళ్ళం వాగుతూనే ఉన్నాం, అక్కడ ఇది జరుగుతోంది, స్కామ్ జరుగుతుందని. ఎవరికి ఎక్కలా. ఏం చేశారు మరి? ఏ కోర్టు సుమోటోగా తీసుకోలేదు, ఏ సిబిఐ టేకప్ చేయలేదు. ఎందుకని చేయలేదంటే అంతే, ఇంకా ఎవరికి ముట్టేది అది ముడుతుందేమో అనుకో, నాకు తెలియదు. సో ఇది ఒక ఇది. ఫైనల్గా నాకు ఒక డౌట్ ఏంటంటే, ఈ 98,000 కోట్లు ఎక్కడ దాచారు అనేది ఒకవేళ దర్యాప్తు చేసి కనిపెట్టి వాటిని బయటికి తీసుకొస్తే అదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే కదా, అంతే కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం ఆ మద్యం తాగే దీంట్లో ఇచ్చిన సొమ్ము. మరి అది ఆంధ్రప్రదేశ్